అందరికీ నమస్కారం. ఈ కొన్ని రాశులకు అరుదైన రాజయోగం పట్టబోతుంది. 2025 మార్చి వరకు వీరికి డబ్బు లోటు ఉండదు. ఈ ఏడాది మొత్తం శని కుంభరాశిలో ఉండటం వల్ల చాలా అరుదైన పవిత్రమైన రాజయోగం ఏర్పడింది. దీనివల్ల మార్చి 2025 వరకు కేవలం కొన్ని రాశుల మీద శనిదేవుడు వరాల జల్లు కురిపిస్తున్నాడు. ఎలా చూసినా వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. అన్ని విధాల డబ్బు రాబడికి దారి చూపిస్తారు. మరి ఏ రాశులకు డబ్బుల వర్షం కురిపిస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రస్తుతం శనిదేవుడు సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. 2025 మార్చి నెలలో మీనరాశిలో ప్రవేశం చేస్తాడు. 2.5 సంవత్సరాలకు ఒకసారి శని తన రాశిని మార్చుకుంటాడు. అందుకే నవగ్రహాలలో అతి నెమ్మదిగా కదిలే గ్రహంగా పరిగణిస్తారు. శని సొంత రాశిలో ఉండటం వల్ల అరుదైన రాజయోగాన్ని ఇచ్చాడు. పంచమహాపురుష రాజయోగాలలో ఇది కూడా ఒకటి. రాజయోగ ప్రభావం మార్చి 2025 వరకు ఉండటం వల్ల కొన్ని రాశుల వారు అపారమైన మంచి ప్రయోజనాలు పొందుతారు. ఆర్థిక లాభాలు, జీవితంలో గొప్ప విజయాలు సాధిస్తారు. కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు. అలాగే వ్యాపారవేత్తలు కూడా మంచి లాభాలు పొందుతారు. రాజయోగాలలో పంచమహాపురుష రాజయోగం ఒకటి. శని లగ్న గృహం లేదా చంద్రుని ఇంటి నుండి కేంద్ర గృహంలో ఉన్నప్పుడు శశ రాజయోగం ఏర్పడుతుంది. అంటే శని లగ్నము లేదా చంద్రుని నుండి మొదటి, 4వ, సప్తమ లేదా 10వ ఇంటిలో తులారాశి, మకరం లేదా కుంభరాశిలో ఉన్నప్పుడు అది ఈ యోగాన్ని ఏర్పరుస్తుంది. ఇది చాలా ప్రభావవంతంగా మరియు మంగళకరమైనదిగా పరిగణించే అరుదైన రాజయోగం. వారి జాతకంలో ఈ రాజయోగం ఉన్న వ్యక్తులు సమాజంలో చాలా గౌరవాన్ని పొందుతారు. ఈ రాజయోగం వల్ల అదృష్టం పొందే రాశులు ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా వృషభ రాశి గురించి తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం ద్వాదశ రాశులలో వృషభ రాశి 2వ స్థానంలో ఉంటుంది. ఈ రాశి వారికి శుభాలను, భౌతిక సౌకర్యాలను ప్రసాదించే శుక్రుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణంగా వృషభ రాశి వారు శుక్రుడి లక్షణాలను కలిగి ఉంటారు. శనిదేవుడు వృషభ రాశి 10వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కాలంలో ఈ రాశి జాతకుల వారు 4 దిక్కుల నుండి ప్రయోజనాలను పొందుతారు. వృషభ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనితో పాటు వాహన ఆనందాన్ని కూడా పొందవచ్చు. వారు తమ కోసం కొత్త ఇల్లు లేదా ఆస్తిని కూడా కొనుగోలు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వృషభ రాశి వారు వృత్తికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇది భవిష్యత్తులో వారికి ఖచ్చితంగా మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ఆదాయ స్థాయిలలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. దీనివలన వృషభ రాశి వారు డబ్బు ఆదా చేసుకోగలుగుతారు. రెండవది తులారాశి. తులారాశిలో 5వ ఇంట్లో శని ఉంటాడు. ఈ సమయంలో సమాజంలో మంచి గౌరవాన్ని పొందుతారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ఉద్యోగాలను మార్చడం గురించి ప్లాన్ చేసుకుంటారు. ఈ దిశగా వారి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. మీకు అనేక రంగాల నుంచి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి. మీ ఆస్తిని పెంచుకుంటారు. అనవసర ఖర్చులను బాగా తగ్గించుకుంటారు. ఈ కాలంలో మీ ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు మంచి అవకాశాలు ఉన్నందున విద్యార్థులకు ఇది మంచి సమయం. అది మాత్రమే కాకుండా పని రంగంలో కొన్ని పెద్ద విజయాలను సాధించగలరు. ధనుసు రాశి. ధనుసు రాశి 3వ ఇంట్లో శని ఉంటాడు. ఈ కాలంలో చాలా కష్టపడతారు, కానీ ఆ తర్వాత ఖచ్చితంగా విజయం సాధిస్తారు. కార్యాలయంలో వారి కష్టాలన్నీ ఇప్పుడు ముగిసిపోతాయి. ఈ రాశి వారికి శారదీయ నవరాత్రుల వేళ అద్భుత ఫలితాలు రానున్నాయి. వ్యాపారులకు మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. మీరు ఆస్తి సంబంధిత పనుల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. మీ వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా మంచి ఫలితాలు రానున్నాయి. మకర రాశి. శని మకర రాశి 2వ ఇంటిలో ఉంటాడు. ఈ కారణంగా మకర రాశి వారు ఈ కాలంలో తమ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. చాలా సంతోషంగా ఉంటారు. స్వదేశీయులు విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్నట్లయితే వారి కోరికలు ఇప్పుడు నెరవేరుతాయి. మీ ఇంట్లో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మీ దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ అతి త్వరగా పూర్తి కాగలవు.
మకర రాశి వారి వివాహానికి ఏదైనా అడ్డంకులు లేదా ఆటంకాలు ఎదురైనా వ్యక్తులు అన్నీ తొలగిపోతాయి. ఒంటరి వ్యక్తులకు వివాహ ప్రతిపాదనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుంభరాశి. ఈ రాశి నుంచి రాహువు 2వ స్థానంలో, కేతువు 8వ స్థానం నుంచి సంచారం చేయనున్నారు. ఈ కాలం కుంభరాశి వారికి చాలా అదృష్టంగా ఉంటుంది. ఈ సమయంలో కుంభరాశి వారికి ఆదాయపరంగా అద్భుతమైన మంచి ఫలితాలు రానున్నాయి. మీకు ఆకస్మిక లాభం లభించే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. మీకు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగులకు సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు భారీ లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీరు ఏదైనా చట్టపరమైన కేసులో ఇరుక్కుంటే దాని నుంచి ఇప్పుడు బయటపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.